ఇప్పుడు నేను ముందే నిరూపించిన వాళ్ళు చెప్పిన ఈ గన్నీ బ్యాగ్స్ బస్తాల విషయం పూర్తిగా అబద్ధమని, అదేవిధంగా దేశంలోనే మీకు చెప్పాలి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ విషయంలో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అంటే మన రాష్ట్రంలో మనం ఈ యాసంగి పంటకి 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఆపరేట్ చేస్తే ఉత్తరప్రదేశ్లో సెంటర్లు అండి అంటే మనకంటే మనకి సగానుగా ప్రొక్యూర్మెంట్ సెంటర్లు. అదేవిధంగా హర్యానా రాష్ట్రం కంటే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నడిపించింది తెలంగాణ రాష్ట్రం. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నెంబర్ హైయెస్ట్ ఇన్ తెలంగాణ. ఓకే, ఐమ్ టెలింగ్ ఆన్ రికార్డ్. అదేవిధంగా మరి మొత్తము 25.2 lakh అకౌంట్స్కి ఇవ్వడం జరిగింది. ఫార్మర్స్ బెనిఫిటెడ్ ఇస్ 11.1 lakh ఫార్మర్స్. సరే, మళ్ళీసారి చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వము నేను ముఖ్యమంత్రి గారు పలుమార్లు కేంద్రం ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ని కలిసినాము. తెలంగాణ రాష్ట్రంలో మేము ఎంఎస్పి పాలసీ ప్రకారం కొనుగోలు చేసిన వరిని మొత్తం కూడా కేంద్రం కొనుగోలు చేయాలని చెప్పి మేము పలుమార్లు కలవడం జరిగింది. ఈసారి కూడా మరోసారి కేంద్రం మొత్తం ఈ యాసంగి పంటలో కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే సరే మరి అదే అర్థం కాలే. ఒకటి ఇప్పుడు కేంద్రం ఏమంటుందంటే ఇది వాళ్ళు ప్రకటిస్తున్న ఎంఎస్పి పాలసీ, బట్ మాకు ఇప్పుడు గోడౌన్స్ ఫుల్ ఉన్నాయి, మేము కొనుగోలు చేయమంటున్నాం. బట్ ఎంఎస్పి పాలసీ ప్రకటించి ధర ప్రకటించి చేతులు దులుపుకుంటే ఎట్లా? మొత్తం ఇప్పుడు తెలంగాణలో మేము 75 lakh మెట్రిక్ టన్స్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసినాం. 52 కేంద్రం కొనుగోలు చేసుకుంటాం. అంటే 6,500 కోట్ల రూపాయలు రాష్ట్రం మీద ఒక పంటకే భారం, ఆర్థిక భారం మోస్తున్న విషయం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొక్కజొన్న, జొన్నలు కేంద్రం కేవలం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయడం లేదు. ఇట్ ఈస్ ఎ సీరియస్ ప్రాబ్లం ఫర్ ఆల్ స్టేట్స్. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు మేము ఈ రోజు వరకు ప్రొక్యూర్మెంట్ విషయం మాట్లాడినాము. బికాస్ వరి రైతులను ఆదుకోవడానికి, వాళ్ళు పండించిన పంటకి కనీస మద్దతు ధర అవ్వడానికి మా ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ఎక్సర్సైజ్ పూర్తి చేసిన విషయం మీకు మనం చేస్తాను. అట్లనే బాబు, నేను ఫిగర్స్ చెప్తుంటే కిషన్ రెడ్డి చెప్తుంటే ఏంటి అసలు మీకేమైనా మాట్లాడేది? మేము ఫిగర్స్ ప్రకారం చెప్తున్నాము, అఫీషియల్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నాము. ఒక నిమిషం వద్దు, 52 lakh మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్ చేస్తామంటారు. మేము 75 lakh మెట్రిక్ కొనుగోలు చేస్తామని మీకు ఫిగర్స్ రిలీజ్ చేస్తే కిషన్ రెడ్డి మాత పంట అంటే నువ్వు అది అడుగుతామన్నట్టు. అంటే నువ్వు చెప్పేది నీకేమైనా కామన్ సెన్స్గా అనిపిస్తుందా? నువ్వు చెప్పేది ఇప్పుడు నేను చెప్పే విషయం మీరు అర్థం చేసుకొని మాట్లాడండి. వాళ్ళు ప్రకటించిన ఎంఎస్పి పాలసీ ప్రకారము 75 lakh మెట్రిక్ టన్స్ అని డాక్యుమెంట్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. వాళ్ళు కేంద్రంలో ఉన్న బీజేపీ పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదు అని నీకు ఫిగర్స్ సహా చెప్తున్నా. కిషన్ రెడ్డి మాట్లాడడానికి ఏమైనా అంటే నువ్వు చెప్పే సెన్స్ ఉందా? అంటే వాళ్ళు ఇప్పుడు నేను ఇది కూడా చెప్తున్నా మీకు ఆన్ రికార్డ్, ముఖ్యమంత్రి గారు నేను ప్రహ్లాద్ జోషి అని ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ని ఒక 10 సార్లు కలిసినాం. ఏమని? ఎంఎస్పి పాలసీ మీరు ప్రకటిస్తున్నారు కదా, మీరు ప్రకటించిన ఎంఎస్పి ప్రకారం మేము ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము, దాని ప్రకారం మీరు మా దగ్గర తీసుకోండి అని చెప్పి తీసుకోవడం లేదు. అప్పుడు ఎవరు తప్పండి?